నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, ఖచ్చితంగా దీన్ని సిబిఐకి విచారణ జరిపించాలి, మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ఇప్పుడు మా హయాంలో ఏదైతే మీరు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి ఏపీపీఎస్సి గ్రూప్ 1 పరీక్షల్లో, సో మేము రెడీగా ఉన్నాము, మీరు కూడా రెడీ అవ్వండి, విచారణ జరిపిద్దాము అని ఆయన ఛాలెంజ్ విసిరారు. సో తర్వాత మరిన్ని ఎలిగేషన్స్ అయితే చేశారు. స్పష్టంగా అర్థమైపోతుంది ఇప్పుడు ఎవరైతే పరీక్షా పత్రాన్ని తయారు చేశారో అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అతనికే ఫస్ట్ ర్యాంక్ రావటం, తర్వాత ఆయన్ని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సో ఏమంటారు? అంటే డిఎస్సి అక్రమాలు జరిగిన మాట నాకు ప్రాక్టికల్గానే కొంత జ్ఞానం ఉంది దాని మీద. ఎట్లా సార్, మీకు సోర్సెస్ ఏమైనా ఉన్నాయి? అంటే ఈ బేరాలు అవి నడుస్తూ ఉండగా నేను విన్నాను. అంటే నేను వేరే పని మీద సెక్రటేరియట్కి ఓకే ఆ మధ్య తరచూ వెళ్ళాను. ఈ డిఎస్సి సినిమా మొదలైన రోజుల్లో నేను సెక్రటేరియట్కి, ఏపీ సెక్రటేరియట్కి వేరే ఒక చిలకలూరుపేట బస్సు దహనం నిందితుల కోసం వెళ్ళేవాడు, లైఫర్స్ని విడుదల చేయించడం కోసం, హోంమంత్రి గారిని వారి కటాక్షం కోసం వెళ్ళేవాడిని. ఓకే. ఆ వెళ్ళే క్రమంలో అక్కడ క్యాంటీన్లోను బయట ఎవరెవరో మాట్లాడుకునే వాళ్ళు వినేవాడిని. ఏదో అంటే చాలా రహస్యంగానే మాట్లాడుకునేవారు వారు. ఓకే. కానీ నాకు అర్థమయ్యేది సంథింగ్ ఏదో జరుగుతోంది అని. ఓకే. ఈ బేరాలు ఇవి బయట సెక్రటేరియట్ బయట ఆ దగ్గరలో ఉన్నటువంటి సెక్రటేరియట్ దగ్గరలో ఉన్న ఊరుంది కదా, మందడము, ఉండవల్లి, ఉండవల్లి బార్లో దీనికి సంబంధించిన చర్చలు, ఇలా కొంత బిజినెస్ నడిచింది దీని మీద అనేది అయితే సూచనప్రాయంగా నాకు స్పృహ ఉంది. ఓకే. కొంత అయ్యి ఉండొచ్చు, కొంత అయ్యి ఉండకపోవచ్చు, సఫరర్స్ ఉండొచ్చు, బాధితులు బయటకు మాట్లాడలేరు. యూజువల్గా సఫరర్సే ఉంటారు, ఎందుకంటే కొంతమంది దళారులు నమ్మించి మోసం చేయటం, అక్కడ అక్రమాలు జరిగినా జరగకపోయినా దళారీలు అయితే మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మోసం జరిగింది కాబట్టి ఒక ఇదైతే నడిచింది. కొంతమంది కొన్ని పోస్టులు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అమ్మారు. ఓకే. అక్కడ నుంచి మొదలు పెట్టగలిగితే బాగుంటుంది. అంటే కొంత జరిగిన మాట నిజం అనేది మనం అంటే బయట నుంచి చూసిన మనకే అర్థమైనప్పుడు, ఇన్డెప్త్ నెట్వర్క్ ఉన్నటువంటి ఒక పార్టీ కొన్ని విట్నెసెస్ని ఆర్గనైజ్ చేయగలదు, ప్రాపర్గా జనంలోకి వెడితే దొరుకుతాయి. అది దొరికిన వాటిని మీరు ప్రాపర్గా జనం ముందుకు తీసుకురాగలిగితే డెఫినెట్గా అక్కడ జరిగినటువంటి అక్రమాలు ఎందుకు ఇప్పటికీ పోస్టులు ఉన్నాయి అనేది ఒక ప్రశ్న. స్టిల్ ఇప్పటికంటే రేపు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి కూడా ఒక వాళ్ళని కూడా వాళ్ళు వెళ్ళిపోతే నింపటం కోసం కూడా మీరు కొంతమందిని తీసుకొని ఉంచాలి కదా, రిజర్వ్ ఫోర్స్ ఒకటి ఉండాలి కదా, మళ్ళీ మీరు పెట్టరు. కాబట్టి అది జరగల. రేపు రిటైర్మెంట్లు అయిపోతే చాలా వేకెన్సీస్ వస్తాయి ఉన్నవాటికి తోడు. మరి ఆ బర్డెన్ అంతా ఎవరి మీద వేస్తారు అనేది ప్రశ్న. కాబట్టి డిఎస్సికి సంబంధించి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగవలసిన అవసరం అయితే ఉంది. ఏపీలో జరిగిన డిఎస్సికి సంబంధించి, నియామకాలకు సంబంధించి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాన్ని అనేది కూడా అనేక సందేహాలు కలిగిస్తోంది. అంటే మేము వైసీపీ ఫ్యామిలీ, మేము ఇప్పుడు జగన్ గారు దీన్ని రచ్చ చేయటం మాకు నచ్చట్లేదు అంటున్నారు వాళ్ళు. అంటే ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుంది, అనవసరంగా చెడగొడుతున్నట్టు మా కెరియర్ని అనేది ఎక్కడో ఆందోళన ఉంది వాళ్ళకి. ఇది ప్రూవ్ అయితే ఇంతమంది ఇబ్బంది పడతారు అన్న టోన్లో వీళ్ళు మాట్లాడుతున్నారు.
ఓకే. అంటే ప్రభుత్వం కోయర్షన్ కూడా ఉండుండొచ్చు కదా సార్, వీళ్ళు డిఎస్సి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడు ఉద్యోగాలు పొందిన వారు, వాళ్ళ మీద ప్రభుత్వం ప్రెజర్ కూడా ఉండుండొచ్చు కదా, మీరు బయటకు వచ్చి మీరు ఉద్యమం చేయండి, ఎందుకంటే చాలా ఆర్గనైజ్డ్గా కనపడుతుంది అదంతా కూడా. వాళ్ళే చేయించారు అది, వాళ్ళు చేయించబట్టే బయటకు వచ్చి మాట్లాడారు ప్రతిపక్షం మీద. అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ సీరియస్గా గొడవ జరిగితే ఏ కండిషన్లో అది క్యాన్సిల్ అవుతుంది, ప్రూవ్ అయితే. అంటే ప్రూవ్ చేయటానికి కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి అనేది ఎక్కడో వాళ్ళకి తెలుసు, అందుకని వీళ్ళతో గొడవ చేయించారు. వీళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడంలోనే వాళ్ళ యాక్సెప్టెన్సీ ఉంది అక్రమాలు జరిగాయి అనటానికి. దీని ఆధారంగా మీరు ప్రోబ్ చేయండి, ఒక థర్డ్ పార్టీ ఆడిటింగ్ ప్రోగ్రామ్ చేయండి. డిఎస్సి ప్రకటన వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని కార్యక్రమాల మీద చేసి ఒక కాంక్రీట్ ఎలిగేషన్తో వెళ్ళాలి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడా కూడా వేగ్గానే నడుస్తోంది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటాడు ఆయన. దాని ఆధారంగా మీరు ఏమన్నా ఒక కేసులు పెట్టారా, కోర్టుకు వెళ్ళారా, అటువంటి కార్యక్రమం ఎక్కడా కనబట్టలేదు. ఏదో ఒక చోట ప్రభుత్వాన్ని బైండ్ ఓవర్ చేయడానికి పని చేయాలి కదా, ఆ పని ఎందుకు జరగట్లేదు? ఈవెన్ ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఆ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కొంతమంది లీగల్గా ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం చేశారు. అటువంటిదైనా జరగాలి కదా. ఇక్కడ బాధితులు అన్నవాళ్ళని మీరు ఎంతమందిని అసోసియేట్ అయ్యారు, ఎంతమందిని మీతో కలుపుకున్నారు, అది కూడా ఎవరు కనబట్టలేదు. ఈ గ్రౌండ్ వర్క్ లేకుండా మీరు వేగ్గా మాట్లాడితేనే, వేగ్గా మాట్లాడుతున్న వాటికే వాళ్ళు భయపడుతున్నారు. ఇంకొంచెం కాంక్రీట్గా వెళ్తే ఇంకొంచెం ఎక్కువే భయపెట్టవచ్చు కదా, ఎందుకు వెళ్ళటం లేదు అనేది నా ప్రశ్న వైసీపీకి. టీడీపీ ఒక వీటన్నిటికీ ఎందుకు సమాధానాలు చెప్పాలి మీరు? మేము పారదర్శకంగా చేసాం, ఇదిగో ఇది మేము అనుసరించిన పద్ధతి అని ఒక ప్రకటన చేసి వదిలేయండి. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి ఆర్గ్యుమెంట్లు షిఫ్ట్ చేయటం అనేది వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళు లాస్ట్ ఎలక్షన్లో జగన్ని టార్గెట్ చేస్తూ ఈ యాక్ట్ తీసుకొచ్చాడు కదండి ఆయన, ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆయన ఫోటో దాని మీద వేసాడు కాబట్టి భూములన్నీ జగన్ పరం అయిపోతాయి అన్నారు. జగన్ సొంత ఆస్తులు అయిపోతాయి అన్నారు. జగన్ సొంత ఆస్తులు అవుతాయి, ప్రభుత్వ ఆస్తులు అవుతాయని కాదు. ఇప్పుడు 22A అనే పేరుతో ఇక్కడ ఒక యాక్ట్ వచ్చింది, అది అదే కదా దాదాపు. దానికి దీనికి యాజ్ ఇట్ ఈజ్ కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? కేంద్ర ప్రభుత్వం వారి నీతి ఆయోగ్ నుంచి పుడుతున్నాయి. కానీ మీరు జనాల్ని మసిపూసి మారేడుకాయ, మీరు అసెంబ్లీలో ఆ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీలో పయ్యావులు కేశవులు గారు దాన్ని ఆమోదిస్తూ మాట్లాడాడు. అవును, జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చినప్పుడు ఆమోదిస్తూ మాట్లాడే తర్వాత జగన్ ఆస్తులు అయిపోతాయని వీళ్ళే గొడవ చేశారు. చాలా మంచి చట్టం అన్నారు. మంచి చట్టం, ఇది అవసరమైన చట్టం, తీసుకురావాలి ఇన్ టైంలో, తొందరగా తీసుకొచ్చేయండి అన్నారు. అని మళ్ళీ మాట మార్చి జగన్ ఆస్తులు అన్నారు. అలా వీళ్ళు నాలికలు తిప్పటంలో సిద్ధాస్తులు. అందుకని ఇంకొంచెం ఈ సోదోహరణంగా ఆ రోజున కూడా దాన్ని ఉపయోగించుకోవాలి వైసీపీ. ఊరూరా తెరలు కట్టి ఆ బయటలు ప్రదర్శించి ఉంటే ఎంత అద్భుతంగా ఉండుండేది. అది జరగల. అందుకని వీళ్ళు ప్రతిసారి వాళ్ళు లూజ్ ఎండ్స్ ఉన్నాయేమో అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. మీరేమో ఆ లూజ్ ఎండ్స్ని ఐడెంటిఫై చేసి దాడి చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. మీరేదో ప్రభుత్వం మంచి చేస్తుంటే చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రొజెక్ట్ చేయటం కోసమే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నుంచోబెట్టారు. ఏది మొన్న ఉద్యోగాలు వచ్చిన పిల్లలందరినీ వాళ్ళతో మిమ్మల్ని చాలా దారుణంగా తిట్టించారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడానికి ట్రై చేస్తున్న జగన్ అనే మాట అనిపించారు వాళ్ళతో. సో మీరు వ్యవహరించాల్సినంత స్మార్ట్గా మీరు వ్యవహరించటం లేదు.
ప్రతిదీ కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే 3 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకొక 2 ఏళ్లలో అవును, ఇంకొక ఏడాదిలో నేను ఎలాగూ రోడ్డు మీదకి వస్తాను, ఇవే మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. అవును. ఇది కాదు, కాంక్రీట్ క్రిటిసిజంలోకి వెళ్ళాలి వెడితే. రీసెంట్గా జగన్ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన అక్రమాలు జరిగాయని రీసెంట్గా వాళ్ళు అలిగేషన్స్ చేస్తున్నారు. కానీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ఎలిగేషన్స్ అయితే జరగలేదు. బట్ ఇప్పుడు కొత్తగా ఈ మెగా డిఎస్సి, డిఎస్సిలో జరిగిన అక్రమాలని కొంచెం కవరప్ చేసుకోవటానికి ఇప్పుడు ఆ అంశాన్ని తీసి ముడిపెడుతున్నారు అనేది కూడా ఒక వాదన ఉంది. అవునండి, ఆ రోజున వచ్చింది ఏమిటి, ఈ రోజున జరుగుతోంది ఏమిటి అనేది మీరు మీ వైపు నుంచి మీరు మాట్లాడటం కాదు. పబ్లిక్ డొమైన్లో ఉన్న అభిప్రాయాలను మీరు ఇప్పుడు తెరకట్టి చూపించాలిగా జనాలకి. చూపించకుండా మీరు జస్ట్ డైలాగ్ సైక్ అని మాట్లాడితే అలాగే. అందుకని జగన్ వాళ్ళని ఎదుర్కోవటంలో ఇప్పటికీ గందరగోళానికి గురవుతున్నాడు. మోసపూరితంగానే వాళ్ళు జగన్ని గెలిచారు, అది నిజం. కానీ ఆ మోసాన్ని ఎదుర్కోవడంలో వీళ్ళు ఇప్పటికీ గందరగోళపడుతున్నారు. ఇంకొంచెం కాంక్రీట్గా వెళ్ళాలి. దాని మీద ఒక ప్రాపర్ స్టడీ చేయించండి. బయట నుంచి కొంతమంది ఇంటలెక్చువల్స్ని తీసుకొచ్చి ఒక ఫోరం ఏర్పాటు చేసి మీరు దీని మీద స్టడీ చేయమని మీరే నియమించండి. ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు కదా, ఈ రెండింటినీ కంపారిటివ్గా ఒక బహిరంగ చర్చకు సిద్ధమని. మీరు విద్యావంతులైనటువంటి మేధావులు అనుకున్న వాళ్ళతో ఏ పార్టీతోనూ సంబంధం లేని వాళ్ళతో మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేయండి. వాళ్ళ ముందు ఈ వివరాలన్నీ పెట్టండి, వాళ్ళని పరిశీలించమనండి, వాళ్ళని అలో చేయమని ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తెండి. వాళ్ళ ఆధ్వర్యంలో ఏం బయటకు వస్తుందో చూద్దామని చెప్పండి. ఆ వచ్చిన దాని మీద నిలబడండి. ఆ ప్రయత్నం అయినా జరగాలిగా. ప్రభుత్వాన్ని రమ్మంటే ప్రభుత్వం ఎలా వస్తుంది? రాదు కదా. మీరేం చేయాలి? ప్రోగ్రామ్ ఇచ్చేయాలి. మీరు తప్పు చేయలేదంటే వీళ్ళని అలౌ చేయండి. వీళ్ళు ప్రోబ్ చేస్తారు. వాళ్ళు చెప్పిందే మీకు మాకు శిరోధార్యం. మీరు కూడా ఎవరినైనా ప్రపోజ్ చేయండి, వాళ్ళని కూడా కలుపుదాం దీనిలో అని ప్రభుత్వంతో ఒక డైలాగ్లోకి వెళ్ళండి, ఒక ఫ్రెండ్లీ డైలాగ్లోకి వెళ్ళండి. తప్పేం లేదు. నేను అనేది ఏంటంటే ప్రొడక్టివ్ అపోజిషన్గా ఉంటే దాని ఇమేజ్ మారుతుంది. తద్వారా మీరు విస్తృతమైన ప్రజలని మీ వైపు తిప్పుకోగలుగుతారు. ఆ వ్యూహంలోకి వెళ్ళట్లా. ఎంతసేపు ఒక మూఢనమ్మకాలతో నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది కుదరదు. ఇంకొంచెం సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఒక కాంక్రీట్ క్రిటిసిజం ఉండాలి, కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఈ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అనే దిశగా జగన్ ప్రయాణిస్తే తప్ప సక్సెస్ రాదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.